ప్రపంచంలో కొన్ని కట్టడాలు చూసిన వెంటనే మనసులో నిలిచిపోతాయి. అలాంటి కట్టడాల్లో ఒకటి ఆస్ట్రేలియా దేశానికి గర్వకారణం, సముద్రం ఒడ్డున పడవలపై తేలుతున్నట్టు కనిపించే సిడ్నీ ఒపేరా హౌస్. ఇది ఒక భవనం కాదు, ఇది ఒక కళ. నిర్మాణ రంగంలో జరిగిన ఒక చరిత్ర. ఇది ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో ఉంది. ఈ భవనం ఒకవైపు సముద్రంతో, మరోవైపు సిడ్నీ హార్బర్తో అద్భుతమైన వ్యూలో కనిపిస్తుంది. 1940 చివరిలో ఆస్ట్రేలియాలో ఒక పెద్ద ఒపేరా హాల్ లేదు. అప్పటి ప్రజలకు సంగీతం, నాటకాలు, డ్యాన్స్ ప్రోగ్రాంల కోసం ప్రపంచ స్థాయి వేదిక కావాలనే ఆలోచన వచ్చింది. 1955లో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఆర్కిటెక్ట్స్కు ఒక పోటీ పెట్టింది. మాకు ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని డిజైన్ కావాలి అని. ఈ పోటీలో 32 దేశాల నుంచి 233 డిజైన్స్ వచ్చాయి. ఈ పోటీలో గెలిచిన వ్యక్తి జోన్ ఉడ్జోన్. ఈయన డెన్మార్క్ దేశానికి చెందిన ఒక ఆర్కిటెక్ట్. అప్పటి వరకు ఇలాంటి డిజైన్ ఎవరూ చూడలేదు. 1959లో సిడ్నీ ఒపేరా హౌస్ నిర్మాణం మొదలైంది. 4 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది. ఖర్చు సుమారు $7 మిలియన్ అంచనా వేశారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ డిజైన్ అంత ఈజీ కాదు. ఇలాంటి ఆకారాలు అప్పటి టెక్నాలజీకి కొత్త. ఖర్చు రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో ప్రభుత్వానికి ఆర్కిటెక్ట్ ఉడ్జోన్కు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఉడ్జోన్ ఆ ప్రాజెక్టును మధ్యలోనే వదిలి వెళ్ళిపోయాడు. అన్ని సమస్యలు దాటుకొని దాదాపు 14 సంవత్సరాల తర్వాత అంటే 1973లో ఇది పూర్తయింది. దీని మొత్తం ఖర్చు $100 మిలియన్ పైగానే అయ్యింది. క్వీన్ ఎలిజబెత్ II చేతుల మీదుగా దీనిని అధికారికంగా ప్రారంభించారు. ఈ ఒపేరా హౌస్లో 5 ప్రధాన హాల్స్, 1000కి పైగా గదులు, 5000కు పైగా సీట్లు ఉన్నాయి. ఇక్కడ మ్యూజిక్, డ్రామా, డ్యాన్స్, లైవ్ షోస్ వంటివి అన్నీ జరుగుతాయి. ఇక్కడ సంవత్సరానికి దాదాపు 1800 ప్రదర్శనలు ఇస్తారు. 1.4 మిలియన్ల పైగా ప్రజలు హాజరవుతారు. 2007లో యునెస్కో ఈ భవనాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది.